ఈ వీకెండ్ లో లెక్క పెట్టలేనన్ని సినిమాలు వచ్చాయి, కానీ వాటిలో ఆడియన్స్ యొక్క దృష్టిని ఆకర్షించిన సినిమాలు తక్కువ. ఉన్నంతలో ఉన్నంత సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ నుంచి వచ్చిన యూఫోరియా మూవీ కొంతవరకు బడ్జెట్ తెచ్చుకుంది, కానీ ఈ మూవీ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ అయినప్పటికీ దాన్ని స్క్రీన్ పై గుణశేఖర్ సరిగా చెప్పలేకపోయాడు. ఆడియన్స్ జీర్ణించుకోలేని కొన్ని సీన్స్, విపరీతంగా సాగదీసిన ఫీలింగ్, బోరింగ్ సెకండ్ హాఫ్ ఈ మూవీకు మైనస్ అయ్యాయి. సినిమాకు వీకెండ్ లోనే సరిగా వసూలు లేవు. ఇక నెక్స్ట్ నవీన్ చంద్ర నుంచి వచ్చిన హనీ మూవీ. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ బాగున్నా దాని ఎగ్జిక్యూషన్ లోను తడబాట వల్ల సినిమా మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది. దీనికి ప్రీ రిలీజ్ బడ్జెట్ లేకపోవడంతో వసూళ్లు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. శ్రీ చిదంబరం మూవీ పర్వాలేదనే టాక్ అయితే వస్తుంది. బరాబర్ ప్రేమిస్తా, సుమతి శతకం, బ్లడ్ రోజెస్, పద్మ లాంటి సినిమాల గురించి పెద్దగా అసలు డిస్కషనే లేదు. అయితే తెలుగు సినిమాలతో కంపేర్ చేసుకుంటే తమిళ్ డబ్బింగ్ మూవీ అయిన విత్ లవ్ మూవీ బెటర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది ఈ వీకెండ్ లో. గత సంవత్సరం టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో డైరెక్టర్ గా ఇంప్రెస్ చేసిన అభిషాన్ జీవంత్ ఇందులో హీరోగా యాక్ట్ చేశాడు. మలయాళ సెన్సేషన్ అనస్వర రాజన్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మదన్ అనే ఒక కొత్త డైరెక్టర్ తీసిన ఈ మూవీ రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మించింది. ఈ సినిమా యూత్ ని చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. పెళ్లి చూపుల్లో భాగంగా కలిసిన ఒక జంట తమ వన్ సైడ్ లవ్ స్టోరీల గురించి చెప్పుకుంటూ తమ ప్రేమను అవతలి వ్యక్తికి చెప్పలేనందుకు ఫీల్ అయ్యి ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం అనుకుని ఇద్దరు కలిసి రంగంలోకి దిగుతారు. చాలా ఎమోషనల్ గా సాగే మూవీ ఇది. అందుకని ఈ మూవీ యూత్ కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఇక రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ ఇది థర్డ్ టైం రీ రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనే బదులు పెరిగింది అని చెప్పాలి, కానీ అస్సలు తగ్గలేదు. కొత్త రిలీజ్ సినిమాల కంటే దీనికి ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆ మూవీ యొక్క నేమ్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.